ఈ వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తున్నాను. వాటికి తగిన ఇంగ్లీష్ వాక్యాలు కామెంట్లో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చివరిలోనే ఇంగ్లీష్లో కూడా చెబుతాను. నేను నిన్ను కేవలం సంతోషంగా చూడాలనుకుంటున్నాను. నేను కేవలం నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. నువ్వు నాతో మజాక్ చేస్తున్నావా? మీరు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. మీరు ఏదైనా అన్నారా? అతనికి దీని గురించి ఏదైనా తెలుసా? అతనికి దాని గురించి ఏమీ కూడా తెలియదు. మీరు నన్ను భయపెడుతున్నారు. నేను ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మీ బైక్ నుండి పడిపోయారా? నేను నా ప్రాణాలను పణంగా పెట్టాను. మీకు సహాయం చేయడానికి నేను నా ప్రాణాలను పణంగా పెట్టాను. ఆమె మీ భవిష్యత్తు గురించి పట్టించుకోదు. అతను మెట్లు నుంచి కింద పడిపోయాడు. ఇది నా కోసం అని అనుకున్నాను. నాకు తెలుసు ఈ రోజు వస్తుందని. నాకు నమ్మకం కలగడం లేదు ఇది జరుగుతుంది అని. ఏదో తేడాగా అనిపిస్తుంది. నేను కేవలం మీరు ఏం చెప్పారో అదే చేశాను. నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నేను సాయంత్రం కల్లా తొందరగా తిరిగి వస్తాను. అతను నా జీవితాన్ని కాపాడాడు. నేను అతనికి రుణపడి ఉన్నాను. నన్ను కేవలం నీ స్నేహితుడిలా అనుకో. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయ్. మీ జుట్టులో ఏదో ఉంది. నేను ఆమె నంబర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కేవలం మీ ఫోన్ నంబర్ తీసుకోవాలనుకున్నాను. నాకు ఆమె ఫోన్ నంబర్ కావాలి. నా కోరిక నెరవేరింది. నేను నీకు మెసేజ్ చేస్తాను. నేను న్యూస్ పేపర్ చదవలేదు. ప్రపంచం మారిపోయింది. అంతా మారిపోయింది. నేను ఎక్కువ మీ సమయం తీసుకును. నేను వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నించాను. పదండి మళ్ళీ చేద్దాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా సంప్రదించవచ్చు. మీరు నా ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. మీరు నాతో ట్విట్టర్, ఫేస్బుక్ పైన లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవే వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగులో చూద్దాం. నేను నిన్ను కేవలం సంతోషంగా చూడాలనుకుంటున్నాను. I just want to see you happy. నేను కేవలం నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. I just want you to be happy. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. I want you to go from here. నువ్వు నాతో మజాక్ చేస్తున్నావా? Are you kidding me? మీరు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. You both are very beautiful. మీరు ఏదైనా అన్నారా? Did you say something? అతనికి దీని గురించి ఏదైనా తెలుసా? Does he know anything about it? అతనికి దాని గురించి ఏమీ కూడా తెలియదు. He doesn't know anything about it. మీరు నన్ను భయపెడుతున్నారు. You are scaring me. నేను ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. I'm trying to protect her. మీరు మీ బైక్ నుండి పడిపోయారా? Did you fall off your bike? నేను నా ప్రాణాలను పణంగా పెట్టాను. I risked my life. మీకు సహాయం చేయడానికి నేను నా ప్రాణాలను పణంగా పెట్టాను. I risked my life to help you. ఆమె మీ భవిష్యత్తు గురించి పట్టించుకోదు. She doesn't care about your future. అతను మెట్లు నుంచి కింద పడిపోయాడు. He fell down the stairs. ఇది నా కోసం అని అనుకున్నాను. I thought it was for me. నాకు తెలుసు ఈ రోజు వస్తుందని. I knew this day would come. నాకు నమ్మకం కలగడం లేదు ఇది జరుగుతుంది అని. I can't believe this is happening. ఏదో తేడాగా అనిపిస్తుంది. Looks like something fishy. నేను కేవలం మీరు ఏం చెప్పారో అదే చేశాను. I just did what you told me. నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. I will be back in 10 minutes. నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. I will be back in a while. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. I will be there in 10 minutes.
నేను సాయంత్రం కల్లా తొందరగా తిరిగి వస్తాను. I will come back soon by evening. అతను నా జీవితాన్ని కాపాడాడు. నేను అతనికి రుణపడి ఉన్నాను. He saved my life. I owe him. నన్ను కేవలం నీ స్నేహితుడిలా అనుకో. Just think of me as your friend. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. We don't have much time. నన్ను ఒంటరిగా వదిలేయ్. Leave me alone. మీ జుట్టులో ఏదో ఉంది. You have something in your hair. నేను ఆమె నంబర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. I'm trying to get her number. నేను కేవలం మీ ఫోన్ నంబర్ తీసుకోవాలనుకున్నాను. I just wanted to get your number. నాకు ఆమె ఫోన్ నంబర్ కావాలి. I want her number. నా కోరిక నెరవేరింది. My wish is fulfilled. నేను నీకు మెసేజ్ చేస్తాను. I will text you. నేను న్యూస్ పేపర్ చదవలేదు. I haven't read the newspaper. ప్రపంచం మారిపోయింది. The world has changed. అంతా మారిపోయింది. Everything has changed. నేను ఎక్కువ మీ సమయం తీసుకును. I won't take much of your time. నేను వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నించాను. I tried very hard to stop them. పదండి మళ్ళీ చేద్దాం. Let's do it again. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. You can contact me if you have any questions. మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా సంప్రదించవచ్చు. You can contact me anytime, anywhere. మీరు నా ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. You can contact me by my email address. మీరు నాతో ట్విట్టర్, ఫేస్బుక్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. You can contact me on Twitter, Facebook, or by email.